ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. దేవుణ్ణి ముఖ్యమైన విషయంగా చేసుకుని జీవితాన్ని సింపుల్గా చేసుకోండి. నెంబర్ 3, ఒకసారి ఒక పని చేస్తూ దాన్ని ఆనందించండి. ఈరోజు మన ధ్యానపు సమయం ఎక్కువ లేదు. మనకెన్నో సందేశాలు వస్తుంటాయి. హైవే మీద ఒక డ్రైవ్కి వెళ్ళినట్లుగా, ఏదో ఎన్సైక్లోపీడియా నుంచి వెళ్తున్నట్లు. తర్వాత మనం టీవీలో చూస్తాం, అంటే 5 నిమిషాల్లో 75 ఛానల్స్ని చూడగలం. మీరు చేస్తున్న దాని మీద మనసును ఉంచుకుంటే గుర్తుండదు కూడా దాన్ని చేశారని. ఇంకొన్ని నిమిషాల్లో ఏదైనా ఆశ్చర్యకరమైనది చెప్పవచ్చు నేను. ఒకవేళ మీరు మనసులో మీ లంచ్ కోసం ఎక్కడికైనా వెళితే నేను చెప్పిన ఆ అద్భుతమైన దాన్ని మిస్ చేస్తారు. అందుకనే రికార్డ్ చేయబడ్డ సందేశాలు అంత విలువైనవి. రికార్డ్ చేయబడ్డ సందేశాన్ని పొంది బహుశా 6-7 సార్లు వినవచ్చు. వింటున్న ప్రతిసారి ముందు వింది ఏదో వింటారు. ఎందుకంటే మన మనసు చేసేదంతా ఒక నిమిషం తిరగడానికి వెళుతుంది. మన శరీరం అక్కడున్నా మనసు అక్కడ లేకుంటే ఏ ఉద్దేశంతో అయినా సరే మీరు అక్కడ లేనట్లే. ఫిలిప్పీ 4:6 చెప్తుంది, దేని గురించి చింతపడకుడి. చింత అంటే ఏమిటో తెలుసా? అది ఈ రోజున రేపటి గురించి తెలుసుకోవడానికి వెచ్చించడం. దేవుడు ఇశ్రాయేలుకి ఒకరోజు కావలసిన మన్నాని ఇచ్చాడు. అది తెలుపుతుంది కృపను మనం రోజు జీవించాలని. రేపటిని గురించి తెలుసుకోనక్కర్లేదు. ఆ రోజు కావలసిన సమస్యలు ఆ రోజుకు ఉంటాయి. ఎవరైనా ఆమెను చెప్తారా? నంబర్ 4, వెళ్ళే చోట్ల ఉన్న చోట ఆనందించడం తెలుసుకోండి. అది విషయాలను సింపుల్గా చేస్తుంది. ఉన్న చోట ఆనందించండి. వెళ్ళే చోటు మధ్య ఎక్కడున్నా తృప్తిగా సంతోషంగా. జీవితం చిక్కుగానే ఉంటుంది. ఎప్పుడు ఉన్న చోటు కంటే వేరే ఎక్కడో ఉండాలి అనుకుంటే అప్పుడు సంతోషంగా ఉంటాను. అప్పుడు ఉంటాను. ఇప్పుడు సంతోషంగా ఉండడం గురించి ఏమిటి? నేను ఇలా అంటే అలవాటును కూడా బ్రేక్ చేయాలనుకుంటున్నాను. నేను సూర్యుడు ప్రకాశిస్తుంటే సంతోషంగా ఉంటా, ఇలా అనాలనుకుంటా. నిజంగా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు, సూర్యుడు ప్రకాశిస్తున్నా లేకున్నా. అలా అనే అలవాటు నుంచి బయటపడాలి. అప్పుడు సంతోషంగా ఉంటాను. అప్పుడు ఉంటాను. ఇప్పుడు సంతోషంగా ఉంటాను. ఈ క్షణం ఇప్పుడు నాకుంది అత్యంత విలువైన క్షణం నా జీవితంలో. ఎందుకంటే తెలిసిందంతా ఇదే నా చివరిది కావచ్చు. ఏళ్ల క్రితం గుర్తుకు తెచ్చుకుంటే ఎంతో కోపం వచ్చేది. డేవ్కి నాకు పెళ్ళైన కొత్తలో నాకు అసలు కామన్ సెన్స్ ఉండేది కాదు. వాక్యం అసలు నాలో లేదు. సంతోషం కంటే కోపం ఎక్కువ. ఒకరోజు రోజంతా కోపంగా ఉన్నాను, మాట్లాడలేదు. ఆయన నాకు గుర్తుంది అనడం విషాదకరం. ఈ రాత్రికి యేసు వస్తే నువ్వు నీ చివరి రోజు నీ భూమి మీద ఇలా గడిపితే అదొక వాక్యం కాదంటారా? యేసు మరణించింది మనం జీవితాన్ని ఆనందించాలి అని. మీకు అర్థమైందా? అది ఆయన తన రక్తాన్ని చిందించాడు మనం జీవితాన్ని పొంది ఆనందించడానికి. అది మన క్రైస్తవ కర్తవ్యం అని నమ్ముతాను. జీవితాన్ని ఆనందించడం. నాకు తెలియదు ఎవరైనా మనకున్నది కావాలనుకుంటారా? ఒకవేళ దాన్ని మనం ఆనందిస్తున్నట్లు కనిపించకుంటే. ఎంతోమంది దీన ముఖాలతో చిరాగ్గా విసుగ్గా దుఃఖంలో ఉన్న క్రైస్తవులు ఉంటారు. వెళుతున్న దారిలో ఉన్న చోటనే ఆనందించండి. ఫిలిప్పీ 4:11 చూద్దాం. నాకు కొదవ కలిగినందున ఇలాగ చెప్పుట లేదు పౌలు అంటున్నాడు. నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను. సంతృప్తిగా ఉండడం అంటే అర్థం మార్పు అవసరం లేదని కాదు. యాంప్లిఫైడ్ చెప్తుంది, ఏ స్థితి వరకు తృప్తి చెంది ఉన్నానంటే కలత చెందనంత వరకు. నేను ఏ స్థితిలో ఉన్నా సరే అదెంతో అందంగా ఉంది అనుకుంటాను. నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతోషంగా ఉంటాను. దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, అనుకున్నది జరిగినా జరగకున్నా, సూర్యుడు ప్రకాశిస్తున్నా, మేఘాలు కమ్మి ఉన్నా, సంతృప్తిగా ఉండడం నేర్చుకుని
ఉన్నాను. గోల్ఫ్ ఆడిన తర్వాత కారు స్టార్ట్ అయినా సరే కాకున్నా సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. నా దగ్గరున్న హోటల్ గది తాళంతో తెరిచి గదిలోకి వెళ్ళగలిగిన మీటింగ్ అయిన తర్వాత లేక నేను హాల్లో నేల మీద కూర్చోవలసి వచ్చినా తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. కమాన్. ఫిబ్రవరి 13:5. నిజంగా ఇదెంతో అందమైన వచనం, మీకు నచ్చుతుంది. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. దురాశ, లోభిత్వము, వ్యామోహము, లోకానుసారమైన వాటి కోసం పాకులాడటంతో సహా. తెలుసా, ఏదైనా కావాలనుకోవడంలో తప్పులేదు. దానికోసం అత్యాశ పడితే, నాకైతే దురాశ అంటే ఒకవేళ ఏదైనా లేకపోతే మీరు సంతోషంగా ఉండరని. మీకు ఇప్పుడున్న దాంతో సంతృప్తి చెందమంటున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా మీకున్న దాంతో. ఎందుకంటే ఆయనే, దేవుడే స్వయంగా చెప్పాను కదా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని. ఆధారం లేకుండా వదిలిపెట్టను అని ఆయనే చెప్పాను కదా, ఎన్నడూ విడువను ఎడబాయను. ఏ స్థితిలో నిన్ను నిస్సహాయంగా ఎడబాయను విడువను. ఆశ్చర్య చేహనం, ఖచ్చితంగా విడువను, ఆశ్చర్య చేహనం. కనుక దేవుడు అంటున్నాడు, మీరు ఈనాటి ఆనందాన్ని వదులుకొని అవసరం లేదు. జీవితాన్ని చిక్కుగా చేసుకుని మిమ్మల్ని సంతోషపెడతాయని మీరు అనుకునే వాటిని పొందడానికి తిరుగుతూ ఉండనవసరం లేదు. మీకు ఏం కావాలన్నా అవసరమైనా నన్ను అడగండి. నన్ను నమ్మండి, తగ్గ సమయం వచ్చినప్పుడు మీ జీవితంలోనికి సరైన విధానాలు ఇస్తాను. ఇప్పుడు స్వేచ్ఛగా ముందుకు సాగి ఈ రోజున ఆనందించండి, మీకున్న దాన్ని ఆనందించండి. పర్ఫెక్షనిస్టులు మీరు అపరిపూర్ణత స్థితిలోనూ వాటిని ఆనందించవచ్చును. కంట్రోల్ చేసేవారు ఎలా కంట్రోల్లో లేకుండా ప్రేమించగలరో, పూర్తి ప్రపంచాన్ని నడిపించాలనుకోవడం పెద్ద పని. దురాశతో జాగ్రత్తగా ఉండండి. అది ఏ చోట వదులుతుందంటే ఎన్నడూ మీరు తృప్తి చెందలేరు. దురాశ ఎప్పుడైనా సరే ఇదే చెప్తుంది, ఇంకా 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 ఇంకా. తెలుసా, నా మీటింగ్కి 50 మంది వచ్చినప్పుడు అనుకున్న 100 మంది వస్తే బాగుండని. 100 మంది వస్తుంటే అనుకున్న 200 వస్తే, ఆ తర్వాత అనుకున్న 1000 మంది వస్తే ఎంత బాగుంటుంది, 1000 మంది వస్తే చాలా అనుకున్నాను. ఏమిటో తెలుసా, ఎంతమంది వచ్చినా తృప్తి ఉండేది కాదు, దేవునిలో తృప్తి చెందనంత వరకు. ఇప్పుడు దేవునికి స్తుతులు. ప్రజల గుంపు నా సంతోషాన్ని కంట్రోల్ చేయదు. ఆమేన్. మీ ముందు చూసేది మీ సంతోషాన్ని కంట్రోల్ చేయనివ్వకండి. మీ సంతోషం దేవునిలో వేరుని ఉండాలి. తృప్తిగా ఉండండి, సంతృప్తిగా. నాకు తెలుసు చాలామంది ఇప్పుడున్న చోట తృప్తిగా లేరని. నేను చెప్పేదాన్ని మీరు వినాలి. నేను ఫీల్ అయ్యేదానికి ఏం చేయలేను, ఏం చెయ్యలేకపోవచ్చు. అయితే చేసేదానికి హెల్ప్ చేసుకోవచ్చు. ప్రవర్తనకు హెల్ప్ చేసుకోండి. మంచిగా ప్రవర్తించడం, మీ భావాలు దానికి తగ్గట్లు మారుతాయి. అప్పుడు మీరు చేయగలిగింది చెప్తాను. నాకు గొప్ప ఐడియా వచ్చింది. ఫిర్యాదులు చేయడం మానేయండి. వావ్, ఇంతకంటే మంచి ఐడియా ఉండదు. అందరం ఫిర్యాదులు చేయడం మానాలి. మన సంతోషం పెరుగుతుంది. వెళ్ళే చోటు మధ్యలో ఉన్న చోటున ఆనందించండి. మీ జీవితం పైన పిలుపు ఉంటే, దేవుడు ఏమైనా చేయాలని వెయిట్ చేస్తుంటే మర్చిపోకుండా ఉన్న చోట ఆనందించడం. నంబర్ 5, నమ్మకం. నమ్మండి అంతే. సామెతలు 3:5-8 నాకెంతో ఇష్టం. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నేను జ్ఞాని కదా అని నీవు అనుకొనవద్దు. మీ జీవితాన్ని సింపుల్గా చేసుకోవచ్చు. దేవుడు మీకు జవాబు ఇవ్వని వాటిని తెలుసుకోవడానికి తిరస్కరించి ఎంతమంది తెలుసుకునేవారున్నారు? చెప్పండి, ఎంతమంది తెలుసుకోవాలనుకుంటారు? దాని నుంచి ఏం పొందుతారు? కన్ఫ్యూజ్ అవుతారు, అంతే. చివరికి తెలియకపోతే సంతోషంగా ఉన్నాను, నాకు తెలీదు. ప్రజలు అంటూ ఉంటారు, మీరు టీవీ షోని గురించి ఏం చేస్తారు ఒకవేళ ముసలివారే ప్రయాణించలేకపోతే? నాకు తెలీదు. ముందుగా అంత ముసలిదాన్ని అవ్వను, కొన్నిటిని తగ్గించుకోవాల్సి రావచ్చు. అయితే తెలుసా, ఇంకేదైనా చేయాల్సి ఉంటే దేవుడే చూపిస్తాడు. మీకు అనిపిస్తుందో టీవీ షో వర్కౌట్ అవుతుందని పెద్ద గుంపు ముందు బోధించుకుంటే? అవును, ఎందుకంటే దేవుడు ఇంకేదైనా అభిషేకిస్తాడు.
వేరే దేన్నైనా అభిషేకిస్తాడు, దాని గురించి చింతించక్కర్లేదు. ఆమేన్. అభిషేకమే కాన్ని విరగ్గొట్టగలదు. నేనున్న చోటు కాదు, లేదా నేను బోధించే గుంపు సైజు కాదు. అన్ని రకాల విషయాల గురించి చింతిస్తాం, వేటికైతే జవాబులు ఉండవు. దేవుడు మనకు జవాబులు ఇవ్వడు. కొన్నిసార్లు బహుశా ప్రజలు మా వద్ద పనికి వస్తే ఎలా ఉంటారంటే, తెలుసా, 25 ఏళ్ళ వాళ్ళు అంటారు, ఒక్క విషయం ఒకలా మీరు చేస్తుంది చేయడానికి పూర్తి పరిచర్య అంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనుక మీరు ఇక ఇక్కడ లేనప్పుడు మాకు ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందంటారు. నేనంటే నాకు తెలీదు. బహుశా మీరు మిగతా మా అందరిలానే దేవుణ్ణి నమ్మాలి. ఓ, అది మంచి ఐడియా కాదంటారా? దేవుణ్ణి నమ్మడం. చూడండి, మనకు అన్నిటికీ కూడా గ్యారంటీ కావాలని కోరుకుంటాం. మన బాతులన్నీ ఒకే వరుసలో ఉండాలి, మన బాక్సులన్నిటిలోనూ మన చెక్ మార్కులు, మనం ఇవన్నీ బయటకు తీసి తెలుసుకోవాలనుకుంటాం, ఎప్పుడు, ఎలా, ఎక్కడా అని. దేవుడు ఆ విధంగా పనిచేయడు. నమ్మకానికి జవాబులు లేని ప్రశ్నలు ఉండాలి. ఇలా అనడానికి సౌకర్యంగా ఉండాలి. నాకు తెలీదు, అయితే తెలిసిన ఒకరు నాకు తెలుసు, అది నాకు చాలు. పూర్ణ మనస్సుతో దేవుని మీద నమ్మకం ఉంచండి, ఆయన అధికారాన్ని ఒప్పుకొనండి, అప్పుడు ఆయన మీ త్రోవల్ని సరళం చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని అనుకోకండి, మీ జీవితాన్ని నడిపించుకోగలిగినంత తెలివైన వారు అనుకోకండి. ఆశ్చర్యం, ఇక్కడికి ఎందుకు ఆకర్షించబడ్డాను? ఇప్పుడు ఇక్కడ తేలుతున్నట్లుంది. మీ జీవితాన్ని నడిపించుకోగలిగినంత తెలివైన వారు కారు. దేవా, నాకు తెలియదు, ఇప్పుడు చేస్తుంది ఎలా చేస్తున్నానో తెలీదు, నిజంగా తెలీదు. నాతో కలిసి ప్రయాణించే ఒక అమ్మాయి దీని గురించి మాట్లాడుకున్నాం. ఎలా అంటే, నాకు అర్థం కాదు, ఈ ప్రపంచంలో ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయో తెలియదు. దేవుడై ఉంటాడు. ఊప్స్, ఆయనకే మహిమనిస్తే మంచిది. యోహాను 11:40 నాకు ఇష్టం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? అయితే ఏం చేయాలి నేను? నమ్మండి. ఏమవుతుంది నమ్మిన విషయాలు మీరు అనుకున్నట్లు కాకుంటే? నమ్మండి. 20 ఏళ్ళుగా మీరు నమ్ముతుంటే ఏమంట? నమ్మండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన క్షణమే ప్రతిదీ సింపుల్గా అవుతుంది. ఆమేన్. ఎవరైనా మీ జీవితాన్ని ఎంత చిక్కులుగా చేసుకుంటున్నారో తెలుసా? నా సందేశం అందరికీ చేరుతుందా? ఎందుకంటే నంబర్ 5లోనే ఉన్నాను. ఇంకా జీవితం మారకపోవచ్చు, అయితే మనం మారగలం. విసిగిపోయినట్లు ఫీల్ అయిన క్షణమే మీరు ఏదైనా చేయడానికి ట్రై చేస్తుంటే దేని మధ్యలోనో ఉన్నారు. ఆగిలానండి, దీన్ని ఎలా సింపుల్గా చేయగలను? అది చాలా సింపుల్. డేవ్కి నాకు చిన్న గొడవ ఏమైనా వస్తే నేనేం చేయగలను? క్షమించమంటాను. తప్పు నాదే అని నేను అనుకోకుంటే ఏమైనా వెళ్ళి క్షమించమనండి. అనవసరం, సింపుల్గా ఉంచండి. మంచిగా ఉండడం ఓవర్ రేటెడ్. ఏదేమైనా దానివల్ల ఏమంత మంచి జరగదు. ఆమేన్. జీవితాన్ని సింపుల్గా చేసుకోవడం తెలుసుకున్నాను. పురుషులు రైట్ అని అనుకుంటారు కనుక ఆయనే రైట్ అని అనుకోనివ్వండి. ఆయన రైట్ కాకున్నా హే, తెలుసా, మీ ఇంట్లోని విషయాలను చక్కపరిచే 2 పదాలున్నాయి. నువ్వే రైటు. ఒకవేళ దాన్ని అలా అనలేకుంటే చెప్పండి, బోసా నువ్వే రైటు. కొన్నిసార్లు అది పనిచేస్తుంది. కమాన్. అసలు అర్థం లేని విషయాలకు కొన్నిసార్లు వాదించుకుంటాము. అయితే తెలుసుకున్నాను, ఒకవేళ నిరూపించుకోవాల్సిన నేనే రైట్ అని దేవుడే దాన్ని చూసుకుంటాడు. లేకుంటే అది కేవలం నాలోని గర్వపు విషయమే. దాని నుంచి అంత పెద్ద ఇష్యూ చేయని అవసరం లేదు. నా జీవితాన్ని బాగా ఆనందిస్తున్నా. నంబర్ 6, వెనకున్న దాన్ని వదిలేయండి. అది జీవితాన్ని సింపుల్గా చేస్తుంది. దేవుడు అంటాడు, బూడిదకు ప్రతిగా పూదండని, దుఃఖానికి బదులుగా ఆనంద తైలాన్ని, భారపు ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానని. పూదండ కావాలంటే బూడిదను వదిలేయాలి. గతంలోని బూడిదని మీతో పాటు లాక్కుంటూ రాకూడదు.
గతంలో ఏం చేసినా సరే దాన్ని ఈరోజు జయించండి, వదిలేయండి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేప్పుడు దాన్ని తీసుకెళ్ళకండి. చూడు జాయ్స్, నీకు తెలీదు ఏం చేశాను, మీకు తెలీదు నేనేం చేశాను. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతన మగ్గును. మీరు అనవచ్చు, చూడు జాయ్స్, క్రైస్తవురాలను అయినప్పటి నుంచి ఎన్నో చెడు పనులు చేశాను. చూడండి, ఆయన దయ నిత్య నూతనమైంది. ప్రతిరోజు, ప్రతి ఒక్కరోజు ఆయన దయ నిత్య నూతనమైంది. మీ మనసులో నిజాయితీ ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తుంటే, మీరు చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతుంటే, మీ మనసులో ఇంకొక రోజు కూడా మీ గత తప్పుల కొరకు బాధపడనవసరం లేదు. చెప్పింది విన్నారా? ఒక్క రోజు కూడా వద్దు, ఇంకొక రోజు కూడా, ఇకపై ఒక్క రోజు కూడా పడవద్దు. పౌలన్నాడు, ఒక్కటి మాత్రం చేస్తున్నాను, అది నా బలమైన కోరిక, గొప్ప ఆశ, వెనుకున్న దాన్ని మర్చిపోవాలి అని. మీ భవిష్యత్తులో మీ గతానికి చోటు లేదు. కొంతమంది మీతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకొస్తున్నారు, బరువుతో కృంగిపోయారు. 30-40 ఏళ్ల నాటి పాత విషయాలను మోస్తూ ఉన్నారు. గాయపరిచిన వారిని అసహించుకుంటున్నారు, వాళ్ళు ఎప్పుడు బ్రతికి కూడా లేరు. ఆమేన్. దాని నుంచి బయటకు వచ్చి ముందుకు సాగండి, దాన్ని జయించి ముందుకు కదలండి. దాని గురించి మాట్లాడకండి, మళ్ళీ మళ్ళీ అనుకోకండి, మీపై మీరు జాలి పడ్డం మానండి. నాకు తెలుసు కొన్నిసార్లు ఇది మింగడం చాలా కష్టమని. అయితే మొన్న ఒక రోజు నాకు షాప్కి వెళ్ళాను, ఎక్కడో మర్చిపోయాను. ఒక కొట్లో తిరుగుతున్నాను, ఒక స్త్రీ అరిచి నన్ను పట్టుకుని అంది, జాయ్స్, ఓ మై గాడ్, నమ్మలేకపోతున్నాను. తర్వాత ఆమె ఇలా మొదలుపెట్టింది, నేను పవర్ఫుల్, పిటిఫుల్ కాదు, భయపడుతూ చేస్తాను. నేను చెప్పే ప్రతిదీ ఆమె కోట్ చేసింది. అయితే ఆమె చెప్పిన దాంట్లో ముఖ్యమైనది ఒకటి ఉంది. ఒకటి, జాలిగా ఉండొచ్చు లేదా శక్తివంతంగా, నాపై నేను జాలిపడ్డం మానేయాలి. అందరం అలా చెయ్యాలి. ఒక పాయింట్లో దేవుడు కొత్త జీవితాన్ని ఆఫర్ చేస్తున్నాడు, వెనుకున్న దాన్ని వదిలివేయండి, అది మీ జీవితాన్ని సింపుల్గా చేస్తుంది. నంబర్ 7, ఆవగింజను కొండంతగా చేయకండి. యుద్ధాలను తెలివిగా ఎంచుకోండి, లేకుంటే రోజుకి 200 విషయాలతో పోరాడాలి. ఏది ముఖ్యమో చూసుకోండి, తెలుసుకోండి ఎలా విషయాలను వదిలివేయాలి. ఇప్పుడు దాని అర్థం వాటన్నిటిని గుట్టగా చేర్చే చోట కాదు, సమస్య కావడానికి. ఎదుర్కొనే సమస్యలతో డీల్ చేయడంలో నా నమ్మకం ఉంది. అయితే చెప్తున్నాను, ఎన్నో విషయాలు ఉంటాయి అసలు ముఖ్యం కానివి, అయితే వాటితోనే పెద్ద సమస్యగా చేసుకుంటాం అంతా చెప్పి ముగిసిపోయాక. ఇప్పుడు దాని అర్థం, నా కథలు వినే ఉంటారు. డేవ్, నేను గతంలో టీవీలో వచ్చిన ఒక యాక్టర్ని గురించి వాదించుకున్నాం. చూడండి, ఆయన ఫలానా ఫలానా కాదు, ఆయన కాదు, అవును ఆయనే. రాత్రి 12-1 గంట వరకు మేలుకుని ఉన్నాం, పేర్లు వచ్చేంత వరకు, ఎవరు రైటో నిరూపించుకోవడానికి. డేవ్కు ప్రతి యాక్టర్ హెన్రీ ఫాండాలని అనిపించారు, నాకు చిరాకు. సరే, చివరికి అర్థమైంది తెలుసా, ఏమనంటే దేవుడు నా మనసులో ఉంచినట్లయింది. అయితే అందులో ఏముంది? అతడు మరణించి గృహానికి వస్తే అది హెన్రీ ఫాండా అనుకుంటా, దాన్ని వదిలేసాయి. అంటే ఈ పాయింట్కి వచ్చాను, ఒక స్త్రీని ఆయన హెన్రీ ఫాండా అనుకుంటా అన్నాను. బహుశా అవును, ఎగ్జాగరేట్ చేస్తున్నాను. దేవ్ ఇక్కడ ఇలా అంటున్నారు, నేను అతిగా చెప్తున్నానంట, ఏదో క్రియేటివ్ పాయింట్ని చెప్తున్నట్లు. బార్బెక్యూ కథను గురించి ఎగతాళి చేస్తారన్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికీ ఒక కొత్త ఇల్లు కొనలేదు, ఎందుకంటే నేను చెప్పిన ప్రతిసారి దాన్ని ఇంకొంచెం పెద్దది చేస్తాను. ఓహ్ మై గాష్, దేవుడు ఎంత మంచివాడు. కుంచిత స్వభావానికి మీ ఆత్మపై అధికారాన్ని ఇవ్వకండి. ఆమేన్. మీ యుద్ధాలను తెలివిగా ఎంచుకోండి. దేనిపైన అయినా మీ ధ్యానం ఉండాల్సినంత విలువైంది కాకుంటే ఉంచకండి. అక్కడికి వెళ్లకుండా
నేను నేర్చుకున్నాను, అక్కడికి వెళ్ళకుండా గతంలో వెళ్ళాను, అలా చేశాను, ఆ ట్రిప్ నచ్చలేదు, అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. కోపం, అప్సెట్, విసుగు, అతిశయపడ్డం ఇవన్నీ మీ శక్తిని పీల్చివేస్తాయి. వేస్ట్ చేయడానికి మీ వద్ద శక్తి లేనంత వరకు. విసిగిపోయినట్లు ఫీల్ అయిన క్షణమే, కమాన్, ఇది గుర్తుంచుకోవాలి, విసిగిపోయినట్లు ఫీల్ అయిన క్షణమే ఏం చేస్తారు? నన్ను ప్రశ్నించుకుంటాను, దీన్ని ఎలా సింపుల్గా చేయగలను, ఈ స్థితిలో నా ఆనందాన్ని మెయింటైన్ చేయడానికి ఏం చేయగలను. చాలాసార్లు దేవుడు నాకు చెప్తాడు, నీ వైఖరిని మార్చుకో. నిజంగా కొంచెంగా వైఖరిని అడ్జస్ట్ చేసుకుంటే ఏదైనా సింపుల్గా అవుతుంది, దాన్ని అందంగా చేస్తుంది. జీవితాన్ని వీలైనంత సింపుల్గా ఉంచుకుంటే మరింతగా ఆనందించగలరు. నంబర్ 8, మనం పూర్తి చేయగలం. మీకు ఇది నచ్చుతుంది, చెత్తను శుభ్రపరచండి. బహుశా చిక్కుగా ఉన్న పరిసరాల వలన ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. కొంతమంది ఇళ్లలో అందమైన వస్తువులు ఉంటాయి, అయితే ఎంత ఎక్కువగా అంటే ఎవరు దేన్ని చూడలేరు. చివరికి తెలుసుకున్నాను, అందమైనవంటే నాకు ఇష్టం, అయితే చూడండి, అవి చాలా ఎక్కువగా ఉంటే మీ చుట్టూ ఒక్కదాన్ని సరిగ్గా చూడలేరు. కొంతమంది తమ తలను సీటు కింద దాచేసుకుంటున్నారు. నాకు తెలుసు, ప్రజలు కొంతమంది ఎంతో సెంటిమెంటల్గా ఉంటారు, నేను అలా ఉండను, కనుక క్షమించండి మీరున్న చోట లేకుంటే. అయితే నాతో ప్రయాణం చేసే ఒక అమ్మాయి చాలా సెంటిమెంటల్. ఆమెంది, నా పాల పళ్ళన్నీ ఇప్పటికీ దాచుంచాను. నేనన్నాను, ఊడిన పాల పళ్ళ? నాకు నా బర్త్డేలు కూడా గుర్తు తెచ్చుకోవాలి. కొన్నిసార్లు ఎలా అంటే, ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు, ఎప్పుడు పుట్టావు? కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన నిజంగా నువ్వు మా దానివైనా కాదు. దేవుడికి వస్తువులు ఉంచుకోవడం అంటే ఇష్టం. మ్యాన్ అంటే బ్యాగ్స్ కలెక్ట్ చేస్తారు ఆయన. పేపర్ బ్యాగ్లు, ప్లాస్టిక్ బ్యాగ్లు, లాండ్రీ బ్యాగ్లు, ప్లాస్టిక్ బ్యాగ్లు, బ్యాగ్లు అంటారు. నీకు తెలియదు వాటి అవసరం ఎప్పుడు వస్తుందో. నిజమే, అప్పుడప్పుడు నాకు బ్యాగ్ కావాల్సి వస్తే అని అంటారు. ఆహా, చూసావా, చెప్పానుగా నీకు బ్యాగ్ అవసరం వస్తుంది అని. మేము దేవుడు ఏమున్నాయో అన్నీ చూడంలేండి. మీ పరిసరాలను ఆర్డర్లో చెత్త లేకుండా చూసుకోండి. చెత్త అంటే మీరు వాడిన వస్తువులు చోటుని ఆక్రమించేస్తాయి. వివరించమని అడిగితే అదే అర్థం. ఇక్కడ ముందు వరుసలో ఒక స్త్రీగా అనుభవం ఉంది, అంటే ఎక్కువగా గాడ్ మూమెంట్ని పొందుతుంది. చెప్పన వస్తువులతో ఏం చేయాలో రెడీయేనా? వాటిని తీసేయండి, పారవేయండి, లేదా ఎవరికైనా ఇవ్వండి. తీసివేయండి, పారవేయండి, లేదా ఎవరికైనా ఇవ్వండి. ఈరోజు వినోదంగా ఉంది, అయితే బహుశా మీరు ఈ పాఠం కూడా నేర్చుకున్నారు. నేను కేవలం తిరిగి ఈ ఫుల్ సర్కిల్ని తెచ్చి చెప్తాను. నిజంగా నేను నమ్ముతానని, అది దేవుని కార్యానికి ఎంతో ముఖ్యమైనదని. భూమి మీద ఉన్న క్రీస్తుకు మన జీవితాలను ఆనందించడం. ఎందుకంటే నేను నిజంగా నమ్ముతాను, ప్రపంచం సంతోషంగా ఉండే సంఘాన్ని చూడాలని. వాళ్ళు చూడాలి, వాళ్ళకున్న అవే సమస్యలు, పరిస్థితులు మనకు ఉన్నాయని. అయితే ఆనందంతో వాటిని చూస్తామని. ఓకే, మీకు పర్ఫెక్ట్ వివాహం అనేది ఉండక్కర్లేదు పెళ్లి చేసుకుని వాటితో ఆనందించడానికి. ఉండడానికి పర్ఫెక్ట్ చోటు అవసరం లేదు, ఉన్న చోట ఆనందించడానికి. దేవుని దేనికోసమో నమ్మితే గొప్ప విషయమే. అయితే వెళ్ళే మార్గంలో ఉన్న చోట ఆనందించండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతిదాన్ని అభినందించండి. ఇంతవరకు పొందిన ఆత్మకి ఎదుగుదలకే సంతోషించండి. రోజు చెడు మూడ్లో ఉండకండి, ఉండాలనుకున్న చోట ఇంకా లేనందున. ఈరోజు నిర్ణయం తీసుకోండి. యేసు అన్నాడు, దొంగతనానికి, హత్యకు, నాశనానికి వస్తాడు అని. నేను ఇలా అంటానంతే. అపవాది మీ సంతోషాన్ని చంపేయడానికి వస్తాడు, దాన్ని దొంగిలించి నాశనం చేయడానికి. దేవుని ఆనందమే మీ బలం. మిమ్మల్ని గాయపరిచే పనులు సాతాను చేసినప్పుడు మీ వస్తువుల వెంట పడ్డం, మీ వస్తువులను పొందడం గురించి పట్టించుకోవడం. ఆనందం కావాలి. మీ ఆనందాన్ని తీసుకుంటే బలాన్ని తీసుకుంటాడు.
అయితే యేసు అన్నాడు, నేను వచ్చాను. దేవునికి స్తుతులు వచ్చాడు. నేను వచ్చింది మీరు జీవితాన్ని పొంది ఆనందించాలని, సమృద్ధిగా పొంగి పొర్లేంతగా. సింపుల్ 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 సింపుల్గా చేసుకోండి. దేవుడు ఎన్నడూ జీవితం చిక్కుగా ఉండాలనుకోడు. మీ జీవితం ఎంతో చిక్కులుగా ఉందని ఫీల్ అవుతుంటే ఈరోజే మీరు మీ జీవితాన్ని సింపుల్గా చేసుకోవచ్చును. మత్తయి 11:8 చెప్తుంది, నా వద్దకు రండి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త ప్రజలారా, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మీరు దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మీ జీవితంలో మార్చుకోగలిగే విషయాలను చూపుతాడు. దాన్ని సింపుల్గా చేసుకోవడం. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.